యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈశ్వరి అజయ్ రింగులు మార్చుకున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మధ్యలో నువ్వెందుకు రుద్ర గింగరాలు తిరుగుతున్నావు? వాళ్ళు దండలు మార్చుకుంటారు, పండగ చేసుకుంటారు. నువ్వెందుకు పుండు మీద కారం చల్లినట్టు ఫీల్ అయిపోతున్నావు? అర్జెంటుగా ఈ ఫీలింగ్ ఎవరితో అయినా షేర్ చేసుకోకపోతే నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. ఎస్, అమృతంకి మెసేజ్ చేద్దాం. ఈ బొమ్మని చూసావా? ఒకరి చేతుల్లో ఇంకొకరు ఎంత ప్రేమగా ఒదిగిపోయారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఒక మనిషిని మనసారా ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ మనిషికి నీ ప్రేమంతా పంచి ఇస్తే నీ జీవితం కూడా ఈ అందమైన జంటలాగే ఉంటుంది. లేకుంటే అదే బొమ్మని కింద పడేస్తే మిగిలే ముక్కల్లా ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా తీర్చిదిద్దుకుంటావని ఆశిస్తున్నాను. ఇట్లు రుద్ర నీలకంఠ. రెసిపీరాజు గారు మెసేజ్ చేసినట్టున్నారే. హాయ్ రెసిపీరాజు గారు. ఎందుకో తెలీదు, మనసుని ఒకేసారి 100 కెరటాలు ఒకేసారి ముంచేస్తున్న ఫీలింగ్. రెసిపీరాజు గారికి కూడా నా మనసులో ఉన్న ఫీలింగే ఉన్నట్టుంది. అమృతం ఉన్నారా? ఇక్కడ కూడా అంతే. మనసులో 100 యుద్ధాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఒక్కటి కూడా గెలవలేకపోతున్నాను అనే ఫీలింగ్. ఓ, కారణాలు వేరైనా ఇద్దరం కామన్ ఎమోషన్లోనే ఉన్నట్టున్నాం. అవుననుకుంటా. కలిసి మాట్లాడుకుంటే కాస్తైనా భారం తగ్గుతుందేమో. ఉన్నారా? కలవడం మనకి కలిసి రాలేదుగా.
పోనీ వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకుందామా? వీడియో కాలా? ఏ? ఇప్పటి వరకు మొహాలు చూసుకోలేదు కదా, కొంచెం మొహమాటంగా ఉంది. మొహాలు చూసుకోకపోయినా మనం ఫ్రెండ్స్మే కదా. ఓకేనా? ఓకే. అబ్బా, నిఖిల్ కూడా ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడంటే. హలో రుద్ర, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ వెన్నెల ఇంటికి ఎవరో వచ్చారు. వాట్? వెన్నెల్ని కలవడానికి వచ్చారా? అవును రుద్ర. ఎవరది? సారీ రుద్ర, నేను పట్టుకునే లోపు కారులో వెళ్ళిపోయారు. ఓహ్, వాట్ ఈస్ దిస్ నిఖిల్? అలా ఎలా వదిలేసావు? కాల్ కలవడం లేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, కానీ పట్టుకోలేకపోయాను. కనీసం వాళ్ళెవరో చూసావా? లేదు రుద్ర. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ యూ నిఖిల్. దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేసావు? సరే, ఇప్పుడు ఎక్కడున్నావు? నార్సింగ్ దగ్గరలో. సరే, నాకు లొకేషన్ పెట్టు, వస్తున్నాను. సరే రుద్ర. అక్క, అమ్మ పిలుస్తోంది. ఇప్పుడే వస్తున్నా. కొంచెంలో తప్పించుకున్నాం కేడి, లేకపోతే దొరికిపోయేవాళ్ళం. నేను దొరకనిస్తానా రత్నాంగి? అయినా ఏంటా డ్రైవింగ్? ఒళ్ళంతా కుదిపేసింది. ఏం చేయమంటావు? ఆ రోడ్డు కూడా నీ మొహంలాగానే ఉంది. ఏంటి, నా మొహం రోడ్డులాగా ఎగుడు దిగుడుగా ఉందా? ఏదో ఫ్లోలో వచ్చేసింది రత్నాంగి, ఏమనుకోకు. అయినా నీ ఫేస్ బాగోపోతే కాలేజ్లో నీ వెనకాల ఎందుకు పడతాను? బా, రోజుకొక్కసారి నీ లవ్ స్టోరీ చెప్పి నాకు బీపీ పెంచుకు. అండర్స్టాండ్? వెళ్దాం పద, కారెక్కు. సారు, హే, నువ్వేంటిక్కడ? నీతో పాటు ఆ నిఖిల్ గాడు ఏమైనా వచ్చాడా? కంగారు పడకండి సారు, అతనికి రాడు. అతని కార్ టైర్లో గాలి తీసేసి నేను మిమ్మల్ని కాపాడాను. అపార్థం చేసుకోకు రత్నాంగి, ఆనందం. మీ గోల పక్కన పెట్టండి. దీంతో మీకు ఇప్పుడే డెడ్ లైన్ పెడుతున్నాను. రేపు ఈ పాటికి నా కొత్తింటి గృహప్రవేశం అయిపోవాలి, లేకుంటే నేను నిఖిల్ గారి దగ్గర నోరు తెరవాల్సి వస్తుంది. అది వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే అలా నవ్వుతున్నావేంటి కేడి? రేపు దాన్ని నేను నోరు తెరవకుండా చెయ్యకపోతే నా పేరు కేడీనే కాదు. ఇన్నాళ్లకి నీలో నిజమైన విలని చూస్తున్నాను కేడి. ఇంతకీ ఏం చేయబోతున్నావు? చంపేసే ప్లాన్ ఏమైనా చేసావా ఏంటి? లేదు, ఇల్లు కొనిస్తా. ఆల్రెడీ చూసి పెట్టాను కూడా. చిచి, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావనుకోలేదు. అనవసరంగా విలన్ అని బిరుదిచ్చాను. ఐఎమ్ నాట్ ఏ కిల్లర్ రత్నాంగి, ఐఎమ్ ఏ లవర్.
పెద్దమ్మా నేను హోటల్కి వెళ్ళొస్తాను. సరే ఈశ్వరి. హాయ్ ఆంటీ. హాయ్ ఈశ్వరి. హాయ్. ఏంటి బాబు ఎలా వచ్చావ్? ఏదైనా విశేషమా? అవునాంటీ, ఈశ్వరిని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. బయటకా? అవును ఈశ్వరి, వైఫ్ని పరిచయం చేస్తానని ఫ్రెండ్స్కి ప్రామిస్ చేశాను. నువ్వు ప్రామిస్ చేశావని మేం ప్రశాంతంగా పంపించలేం బాబు. అదేంటి బామ్మగారు అలా అనేస్తున్నారు? పెళ్లికి ముందే 10 మందిలో తిప్పాలనే ఆరాటం నీకున్నా తాళి పడకుండా తనని పంపించే ఆచారం మాకు లేదు. ఏంటి తాతయ్య గారు ఇదంతా? కాబోయే పెళ్ళాన్ని కాస్త షికారు కూడా తీసుకెళ్లాలనుకోకూడదా? ఫ్రెండ్స్కి మాటిచ్చేశాను, మాట తప్పితే పరువు పోదు. అన్నీ తెలిసిన వారు, అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. అందులో తప్పే ఉంది, అలాగే తీసుకెళ్ళు. థ్యాంక్స్ తాతయ్య గారు. తప్పు అని కాదు గాని నాన్న, ఈశ్వరి ఇష్టాన్ని గురించి కూడా ఆలోచించాలిగా. అవును నాన్న, ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళయ్యాక సంసారం చేయడానికి ఇష్టపడ్డది, పెళ్లి కాకముందు సరదాగా వెళ్ళడానికి ఏమొచ్చిందిరా? అది కాదు మావయ్య గారు. ఒక్క నిమిషం పెద్దమ్మ. తాతయ్య, మీరన్నట్టే పెళ్లికి సిద్ధపడ్డాను. మీరు చెప్పిన అతనికే తల వంచుతున్నాను. కానీ ఇలా పెళ్లికి ముందే బయట తిరగాల్సిన అవసరం ఉందా? మీరే ఇంకొకసారి ఆలోచించండి తాతయ్య. నిశ్చితార్థం వరకు వచ్చిందాన్ని పెళ్లి వరకు వెళ్ళనని అనుకుంటున్నారా? భాజా భజంత్రులు మోగవని చెప్పడానికి ఇప్పట్నుండే బీజాలు వేస్తున్నావేమో, ఎవరికి తెలుసు? అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే అక్కడే ఆపేయమనండి. పోయిన పరువు చాలు, పెరిగిన బరువు చాలు. తను చేసే తప్పుల్ని ఇంకా మొయ్యడానికి ఈ కుటుంబం సిద్ధంగా లేదని తనకి చెప్పండి. పెళ్ళయ్యే వరకు తనతో బయటికి వెళ్ళను అంటున్నాను. దీనికే పరువు బరువు అని అంత పెద్ద మాటలు ఎందుకు తాతయ్య? వంటల పోటీకి ఎవరి తోడు లేకుండా వెళ్ళిందానివి జంటగా కాబోయేవాడితో వెళ్ళడానికి ఏమైంది అని తను అడగండ్రా. కావాలంటే వంశీనో కోమల్నో వెంట తీసుకెళ్ళమనండి. కాబోయే వాళ్ళ మధ్య కోమలి వంశీ ఎందుకు తాతయ్య గారు? తాతయ్య, నా మాట ఒక్కసారి. నా మాటకి విలువివ్వాలి అనుకుంటే మారు మాట్లాడకుండా తన అజయ్తో వెళ్ళమని చెప్పండి. సరే ఈశ్వరి, నువ్వు వెళ్ళు. జాగ్రత్త బాబు, లేట్ అవ్వకుండా త్వరగా తీసుకొచ్చేయి. అలాగే ఆంటీ. హే కోమలి, అలా చూడకు, గుండె కలుక్కుమంటోంది. సరే సరే, అమ్మ నీకోసం ఇంట్లో వెయిటింగ్.
ఏదో గుడ్ న్యూస్ చెప్పాలంట. ఒకసారి వెళ్ళు. నేను మీ అక్క సరదాగా తిరిగేసి వస్తాం. జాగ్రత్త ఈశ్వరి. ఇష్టం లేనట్టు వెళ్తోంది. వెళ్ళాక వెళ్ళిన చోటు నచ్చలేదు, తీసుకెళ్లిన మనిషి నచ్చలేదు అని అడ్డమైన సాకులు చెప్తే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని తనకు అర్థమయ్యేలా చెప్పండి. అజయ్ మీద ఫిర్యాదులు చేద్దామనో పెళ్లి చెడగొట్టాలని ఏదైనా ఆలోచన ఉంటే అది ఇక్కడే తుంచేసి వెళ్ళమని చెప్పండి. ఇన్నాళ్ళు నమ్మకాన్ని పోగొడుతూ వచ్చింది. మిగులున్న ఆ నారింజ గింజంత నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని తన బుర్రకెక్కేలా చెప్పి పంపించండి. రుద్ర, ఏంటమ్మా? ఈరోజు నీకు ఇంపార్టెంట్ పనులేవీ లేవు కదా? లేక లేక ఒక్కరోజు నీకోసం అడిగావు. ఎంత ముఖ్యమైన పనులున్నా నీ కోరిక తీర్చడమే నాకు ముఖ్యమమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నా ఫ్రెండ్స్తో నాకు చిన్న గెట్ టుగెదర్ ఉంది నాన్న. మరి నేనెందుకు? మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు నీ కొడుకుని తీసుకురా అని. అందుకే. అమ్మల గెట్ టుగెదర్లో కొడుకులేం చేస్తారమ్మా? క్వశ్చన్స్ వేయకుండా డ్రైవ్ చేయ ముందు. కాబోయేవాణ్ణే కదా, కాస్త ప్రేమగా మాట్లాడొచ్చు కదా. నువ్వు సైలెంట్గా ఉంటే నాకు శూలాలతో పొడిచినట్టుంది. కాస్త స్మైల్ అయినా ఇవ్వచ్చుగా. రుద్ర గారు, గుద్దేస్తారా ఏంటి? ఆ మాట నేను కదా అడగాలి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ మీదే పెట్టాలా అజయ్? రైట్, కానీ పెట్టలేం రుద్ర గారు. ఈశ్వరి లాంటి అమ్మాయి పక్కనుంటే ఎవరు మాత్రం కుదురుగా డ్రైవ్ చేయగలరు చెప్పండి? ఈశ్వరి, పరిచయం లేనట్టు మొహాలు తెలియనట్టు అలా చూస్తావేంటి? వెళ్ళు, పలకరించు.